సైన్స్ని సవాలు చేసే అద్భుతాలు మన భారతదేశంలోని ఆలయాల సొంతం. మన ఆలయాల నిండా అడుగడుగునా ఎన్నో వింతలు, అద్భుతాలు, రహస్యాలు, ఒళ్ళు గగుర్పొడిచే మిస్టరీలు. ఆ ఆలయ మిస్టరీలు ఛేదించడానికి ఎన్నో పరిశోధనలు జరిగినా వాటి రహస్యాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాంటి 5 మోస్ట్ మిస్టీరియస్ టెంపుల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని వెంటనే లైక్ చేసేయండి, అలాగే హైప్ బటన్ ప్రెస్ చేసి హైప్ చేయండి. మీరు లైక్ అండ్ హైప్ చేస్తే ఈ వీడియో మన అద్భుత ఆలయ విశిష్టతలు మరింత మందికి చేరే అవకాశం ఉంది. మీరింకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలాదేవి ఆలయం. ఈ ఆలయంలో సైన్స్ కందని ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన, రహస్యమైన శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయం సతీదేవి యొక్క 51 శక్తిపీఠాలలో ఒకటైన జ్వాలాదేవికి అంకితం చేయబడింది. శతాబ్దాలుగా ఎటువంటి ఇంధనం లేకుండానే సహజంగా ఇక్కడ ఒక జ్వాల అలా ఎగిసి పడుతూనే ఉంటుంది. ఈ జ్వాల ఎప్పటికీ ఆరదు. ఇలా ఒకటి కాదు, 9 జ్వాలలు ఆలయంలో మండుతూనే ఉంటాయి. అయితే ఎందుకు ఇలా జ్వాలలు ఎగిసి పడతాయో సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు. ఈ ఆలయాన్ని రాజు భూమ్చంద్ నిర్మించాడు. భూమ్చంద్ అమ్మవారి ఆజ్ఞ మేరకు ఈ ఆలయాన్ని సంప్రదాయ శైలిలో నిర్మించారు. ఆలయ గర్భగుడిలో 9 జ్వాలలు నిరంతరం మండుతూనే ఉంటాయి. గర్భగుడి పైన ఒక అందమైన బంగారు గోపురం ఉంటుంది. చుట్టుపక్కల ప్రశాంతమైన వాతావరణం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. భౌగోళిక అధ్యయనాల ప్రకారం ఈ మంటలకు మూలం సహజ వాయువు అంటారు. కానీ అసలు ఈ మంటలు ఎలా వ్యాపిస్తున్నాయి? ఇంతవరకు ఎవ్వరికీ అంతుపట్టని ఒక మిస్టరీ. మొఘల్ చక్రవర్తి అక్బర్ అమ్మవారి శక్తిని పరీక్షించడానికి ఆలయ జ్యోతిని ఆర్పడానికి ప్రయత్నించాడు. మండుతున్న మంటలపై నీళ్లు పోసినా మంటలు ఆరిపోలేదు. ఈ మహిమకు ముగ్ధుడైన అక్బర్ ఆలయానికి బంగారు గొడుగును బహూకరించాడని చెబుతారు. జ్వాలాదేవి ఆలయం కేవలం మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం మాత్రమే కాదు. ఇది భక్తుల విశ్వాసం, నమ్మకానికి చిహ్నం. సహజ సిద్ధమైన వెలుగుతో, పవిత్ర వాతావరణం కారణంగా ఇది ఒక ప్రత్యేకమైన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. జ్వాలాదేవి ఆలయం యొక్క రహస్యం, అద్భుతం, పవిత్రత హిమాచల్ ప్రదేశ్కే కాదు, భారతదేశమంతటా విస్తరించి ఇదొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారింది. ఇది ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, ప్రత్యేకమైన ప్రకృతి తీర్చిన అద్భుతం కూడా. ఇక మరొక ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో ఉన్న శ్రీ వీరభద్రస్వామి ఆలయం. ఇది భారతదేశంలోని అత్యంత విశిష్టమైన చారిత్రాత్మక దేవాలయాల్లో ఒకటి. అద్భుతమైన వాస్తుశిల్పం, ఎన్నో రాతి శిల్పాలతో, రహస్య స్తంభాలతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ దేవాలయాలు భారతీయ శిల్పకళా నైపుణ్యానికి పెట్టింది పేరు. ఈ ఆలయం శివుని భీకర రూపమైన వీరభద్రుడికి అంకితం చేయబడింది. ఇది 16వ శతాబ్దంలో నిర్మించబడింది. విజయనగర సామ్రాజ్యానికి చెందిన 2 పాలకులు వీరప్పన్న, వీరన్న నిర్మించారు ఈ ఆలయాన్ని. కళాపోషకుడిగా ప్రసిద్ధి చెందిన కృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో శివుని కోపానికి మరో రూపమైన వీరభద్రుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ ఆలయంలో శివుడు, పార్వతీదేవి, ఇతర దేవతల భారీ విగ్రహాలు కనిపిస్తాయి. వీరభద్రుని విగ్రహం అతని శక్తివంతమైన భంగిమను వర్ణిస్తూ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ఆలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద నాగలింగం ఉంది. ఇది ఒకే రాయితో నిర్మించబడిన లింగం. శివలింగం పైన ఉన్న పాము యొక్క పడగ ఆకారం అత్యంత విశిష్టంగా ఉంటుంది. సతీదేవికి పుట్టినింట్లో జరిగిన అవమానానికి కోపంతో వీరభద్రుని రూపం దాల్చిన శివుని శక్తికి, కోపానికి ఈ ప్రదేశం చిహ్నంగా మారింది. ఆలయ సమీపంలోనే భారీ నంది విగ్రహం కనిపిస్తుంది. ఇది భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాలలో ఒకటి. ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలున్నాయి. వీటిల్లో ఒక స్తంభం భూమిని తాకదు, గాలిలో వేళ్లాడుతున్నట్టుగా ఉంటుంది. దీనినే వేలాడే స్తంభం అని పిలుస్తారు. ఇది శిల్పకళలో ఒక రహస్య అద్భుతంగా కనిపిస్తుంది. చాలామంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు దీనికి గల కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఇది నేటికి రహస్యంగానే ఉండిపోయింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఆలయంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజున వీరభద్రుడిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులొస్తారు. రావణుడితో యుద్ధంలో గాయపడిన జటాయువుకు
శ్రీరాముడు ఇక్కడే మోక్షం ప్రసాదించడంతో ఈ ప్రదేశం పవిత్రమైన ప్రదేశంగా మారింది. 69 స్తంభాలు పైకప్పు భారాన్ని మోస్తూ ఒక్క స్తంభాన్ని గాల్లో తేలేలా చేయడం అనేది ఆనాటి శిల్పుల సైన్స్ పరిజ్ఞానానికి గొప్ప ఉదాహరణగా నిలబడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏర్పడే ప్రకంపనల వల్ల మండపానికి నష్టం జరగకుండా ఒక స్తంభాన్ని బ్యాలెన్స్గా ఉంచడానికి ఈ పిల్లర్ని ఇలా గాల్లో ఉండేలా నిర్మించి ఉంటారని చాలామంది భావిస్తున్నారు. అయితే ఈ స్తంభాన్ని గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని వ్యతిరేకంగా ఉపయోగించి ఈ స్తంభాన్ని నిర్మించినట్టు కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరో ఆలయం కాలభైరవ ఆలయం. భారతదేశంలో కాలభైరవ ఆలయం ఉజ్జయిని నగరంలో క్షిప్రా నది ఒడ్డున ఉంది. హిందూ మతం యొక్క అత్యంత పవిత్రమైన రహస్యమైన ఆలయాల్లో ఒకటైన ఈ ఆలయం భైరవుడి యొక్క భయంకరమైన శక్తివంతమైన రూపం కాలభైరవుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని పురాతన కాలంలో భద్రసేన రాజు నిర్మించాడని చెప్తారు. హిందూ మతంలోని 18 ప్రధాన పురాణాలలో ఒకటైన స్కంద పురాణంలో దీని గురించి ప్రస్తావన ఉంటుంది. ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో మరాఠా రాజు మహదాజీ షిండే పునరుద్ధరించారు. ఆలయం సమీపంలోని నదిపై ఒక ఘాట్ కూడా నిర్మించారు. కాలభైరవుడు ఈ నగరానికి రక్షకుడిగా భావిస్తారు. కాలభైరవుడు కాలానికి మరణానికి అధిపతిగా పూజించబడే శివుని ప్రధాన విగ్రహాలలో ఒకటి. తాంత్రిక ఆచారాలు అఘోర సాధనలో ఆయనను పూజిస్తారు. కాలభైరవ ఆలయం ప్రత్యేక సంప్రదాయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామికి భక్తులు మద్యం సమర్పిస్తారు. అది నెమ్మదిగా విగ్రహం యొక్క పెదవుల నుండి లోపలికి వెళ్లి మాయమవుతుంది. అది ఎటు వెళుతుంది అనేది ఎవ్వరికీ అర్థం కాని విషయం. ఈ అద్భుతం గురించి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రతిరోజు భారీ సంఖ్యలో ఈ దృశ్యాన్ని చూడడానికి ఆలయానికి చేరుకుంటారు. ప్రతిరోజు వందలాది మంది భక్తులు దేవతకు మద్యం సమర్పిస్తారు. సమర్పించిన దానిలో దాదాపు 1/3 వంతు భక్తుడికి ప్రసాదంగా తిరిగి ఇవ్వబడుతుంది. భైరవ బాబాకు నైవేద్యాలలో నల్ల నువ్వులు, కొబ్బరికాయలు, మద్యం, జిలేబీ వంటి స్వీట్లు కూడా సమర్పిస్తారు. కాలభైరవుడిని పూజించడం వల్ల భయం, ప్రతికూల శక్తులు, శత్రువులు నశిస్తారని నమ్ముతారు. న్యాయం, శాంతి, సౌభాగ్యం కోసం కాలభైరవుడిని పూజిస్తారు. కాలభైరవ ఆలయం భారతీయ సంస్కృతి, పురాణాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చిహ్నం. దీని ప్రత్యేకమైన పూజా విధానం, విశిష్టమైన వాస్తుశిల్పం ప్రతి భక్తుడికి, పర్యాటకుడికి మరచిపోలేని అనుభూతిని కలిగిస్తాయి. ఈ ఆలయం ఆధ్యాత్మికత, రహస్యం, భక్తి యొక్క అద్భుతమైన సంగమం. ఇక మరో మహత్తరమైన ఆలయం వైద్యనాథ్ ధామ్. ఇదే వైద్యనాథ జ్యోతిర్లింగం. ఇదొక రహస్య శివాలయంగా చెప్పుకోవచ్చు. వైద్యనాథ్ ధామ్ హిందూ మతంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటి. శివుని 12 జ్యోతిర్లింగాలలో ఉన్న ఈ ఆలయం జార్ఖండ్లోని దియోఘర్ జిల్లాలో ఉంది. పురాణాలలో ఈ ఆలయ చరిత్ర కనిపిస్తుంది. శివపురాణం, లింగ పురాణం, స్కంద పురాణం వంటి పురాతన హిందూ గ్రంథాలలో వైద్యనాథ్ ధామ్ ప్రస్తావన ఉంది. ఈ ఆలయం ఎంత పురాతనమైనదో ఖచ్చితంగా నిర్ణయించడం కష్టం. కానీ ఇది వేదకాలం నుండి పూజించబడుతుందని నమ్ముతారు. ప్రస్తుత ఆలయ నిర్మాణాన్ని 10వ శతాబ్దంలో నాగవంశీ రాజులు నిర్మించారు. ఆలయ నిర్మాణ శైలి శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ ఖ్యాతిని విన్న మొఘల్ చక్రవర్తి అక్బర్ దీనికి బంగారు ఛత్రిని కానుకగా ఇచ్చినట్టు చరిత్ర పాఠాలు చెబుతున్నాయి. బ్రిటిష్ పాలనలో కూడా ఈ ఆలయం హిందూ యాత్రికులకు ఒక ముఖ్యమైన ప్రదేశంగా ఉంటుంది. పురాణ కథనం ప్రకారం బాబా వైద్యనాథ్లోని శక్తిపీఠం శివుని భార్య సతి పురాణంతో ముడిపడి ఉంది. ఆమె ఆత్మాహుతి చేసుకున్న తర్వాత శివుడు బాధతో ఆమె శరీరాన్ని భూమి అంతటా మోసుకెళుతూ ఉంటాడు. ఆమె శరీర భాగాలు పడిపోయిన ప్రతి ప్రదేశంలో ఒక శక్తిపీఠం ఉద్భవించింది. దేవఘర్లో సతి హృదయం పడిపోయిందని నమ్ముతారు. దీనితో అది హృదయ పీఠమని, హృదయ మందిరమని పిలుస్తారు. ఇక్కడ శక్తిపీఠం పార్వతీదేవి యొక్క అవతారమైన జయదుర్గకు అంకితం చేయబడింది. సతీదేవిని శారీరక బాధల నుండి విముక్తులను చేయడానికి శివుడు ఇక్కడ వైద్యుడిగా వ్యవహరించాడని చెబుతారు. అందువలన దీనిని వైద్యనాథ్ అని పిలుస్తారు. శక్తిపీఠంగా కూడా భావిస్తారు. వైద్యనాథ్ ధామ్లోని జ్యోతిర్లింగాన్ని నల్లరాతితో నిర్మించారు. ఈ శివలింగం కొద్దిగా వంగి ఉంటుంది. ఇది దీని ప్రత్యేక లక్షణం. మిగతా జ్యోతిర్లింగాల కంటే భిన్నంగా ఉంటుంది. గర్భగుడి చుట్టూ చిన్న చిన్న మందిరాలతో నాగర శైలిలో ఈ ఆలయం నిర్మించబడింది. ఇక్కడ మొత్తం 22 దేవాలయాలున్నాయి. ఇవి వివిధ దేవుళ్లకు, దేవతలకు అంకితం చేయబడ్డాయి. ఈ ఆలయంలో పూజించే విధానం ఇతర జ్యోతిర్లింగాలకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ శివలింగాన్ని దక్షిణ దిశలో పూజిస్తారు. ఇక్కడ పూజలు చేస్తే
సకల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. శివుని దర్శనంతో జీవితంలోని సమస్యలు తొలగిపోతాయి. ఈ ఆలయంలోని శివలింగాన్ని పూజిస్తే మోక్షం లభిస్తుందని నమ్ముతారు. శివుడితో పాటు పార్వతీదేవి ఆశీస్సులు పొందడానికి ఈ ప్రదేశం అత్యంత అనువైనదిగా భావిస్తారు. వైద్యనాథ్ ధామ్ శివుని పవిత్ర జ్యోతిర్లింగం మాత్రమే కాదు, ఇది భారతదేశ పౌరాణిక, మత, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం. ఆధ్యాత్మిక శాంతి, శివుని ఆశీస్సులు పొందాలంటే ఖచ్చితంగా వైద్యనాథ్ ధామ్ను సందర్శించాలి అంటారు. ఇక మరొక విశిష్ట ఆలయం యమధర్మరాజు ఆలయం. భారతదేశంలోనే ప్రత్యేకమైన అరుదైన ఆలయం. ఇది యమధర్మరాజుకు అంకితం చేయబడింది. ఈ ఆలయం మత విశ్వాసానికి మాత్రమే కాదు, కర్మ, న్యాయానికి కూడా కేంద్రంగా ఉండే ఆలయం. మరణానంతర జీవితంతో ముడిపడి ఉన్న లోతైన తాత్విక భావాలకు చిహ్నంగా ఈ ఆలయం నిలుస్తుంది. ఈ ఆలయం ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలోని భర్మౌర్ ప్రాంతంలో ఉంది. భారతదేశంలో యమరాజు యొక్క ఏకైక ఆలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం హిమాచలం యొక్క పురాతన సంప్రదాయాలపై ఆధారపడి ఉంది. ఇది మత విశ్వాసానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. మరణం గురించి, మరణానంతర జీవితం గురించి తెలుసుకునే ప్రదేశాల్లో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం యమలోకానికి ప్రవేశ ద్వారమని, ఇక్కడ ప్రతి ఆత్మ న్యాయం కోసం యమరాజు ముందు హాజరు కావాల్సి ఉంటుందని నమ్ముతారు. స్థానిక విశ్వాసం ప్రకారం భర్మౌర్లో ఉన్న ఈ ప్రదేశం యమరాజు నివాసంగా పరిగణించబడుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏదైనా జీవి మరణించిన తర్వాత ఆ ఆత్మను చిత్రగుప్తుని ముందు ఉంచుతారు. ఆత్మ మంచి చెడు పనులన్నీ ఇక్కడ లెక్కించబడతాయి. చిత్రగుప్తుని రహస్య గదికి ఎదురుగా ధర్మరాజు ఆస్థానం అని పిలువబడే మరొక గది ఉంటుంది. ఈ గదిలోకే ఆత్మను తీసుకుని వెళతారట. అక్కడ జీవి ఆత్మ తదుపరి ఎక్కడ ప్రయాణించాలనే నిర్ణయం తీసుకోబడుతుందట. ఈ నమ్మకం కారణంగా ప్రజలు ఈ ఆలయానికి వెళ్ళడానికి కొంచెం భయపడతారు అని చెబుతారు స్థానికులు. పురాతన కాలం నుంచి ఈ ఆలయంలో శివలింగం ఉందని, చిత్రగుప్తుని గదిగా పరిగణించబడే ఆలయంలో ఒక రహస్యమైన గది కూడా ఉందని స్థానికులు చెబుతారు. మత విశ్వాసాల ప్రకారం చిత్రగుప్తుడు ఇక్కడి నుంచే వ్యక్తులు చేసే పనులను గమనిస్తూ ఉంటాడట. యమధర్మరాజు ఆలయం సంప్రదాయ హిమాచల వాస్తు శిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఇది చెక్క, రాళ్లతో తయారు చేయబడిన అద్భుతమైన ఆలయం. గర్భగుడిలో యమధర్మరాజు విగ్రహాన్ని సంప్రదాయ రూపంలో కనిపిస్తుంది. సత్యం, అహింస, న్యాయం, ధర్మం అనే 4 దిక్కులు, 4 స్తంభాలకు ప్రతీకగా ఈ ఆలయం రూపుదిద్దుకుంది. ఈ ఆలయంలో చిత్రగుప్తుడి విగ్రహం కూడా ఉంది. ప్రతి జీవి యొక్క మంచి చెడుల గురించి లెక్కలు వేస్తూ కనిపిస్తాడు చిత్రగుప్తుడు. ముఖ్యంగా అకాల మరణం పొందిన ఆత్మల కోసం ఇక్కడ ప్రార్థనలు చేస్తారు. ప్రజలు ఇక్కడకు వచ్చి తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తారు. ఆలయంలోకి ప్రవేశించగానే ప్రత్యేక ప్రశాంతత, ఆధ్యాత్మికత కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఆలయం యొక్క వాతావరణం చాలా ప్రశాంతంగా, గంభీరంగా ఉంటుంది. ఇది భక్తులు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి, వారి చర్యల గురించి ఆలోచించడానికి ప్రేరేపిస్తుంది. యమధర్మరాజు ఆలయం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, ఇది హిందూ మతం యొక్క లోతైన తాత్విక ఆలోచనలకు చిహ్నం కూడా. మన కర్మ ఈ జన్మలోనే కాదు, మరణానంతరం కూడా ప్రభావం చూపుతుందని ఈ ఆలయం మనకు బోధిస్తుంది. ప్రాణాలను హరిస్తాడని నమ్మే యమధర్మరాజుకి ఎంతో భక్తితో ఇక్కడ పూజలు చేస్తారు. ఇలా గుడి ఉండడం ఆశ్చర్యంగా అనిపించినా కొన్ని వందల ఏళ్ల నుంచి ఇక్కడ యమధర్మరాజు పూజలు అందుకుంటున్నాడు. శనిగ్రహ దోషాలు, జాతక దోషాలు ఉన్నవారు ఇక్కడికొచ్చి పూజలు చేస్తారు. తమ జాతకాలు బాగా లేవు అని, ఏం చేసినా కలిసి రావడం లేదని, జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని అనుకునే వాళ్ళు ఇక్కడికి వస్తూ యముణ్ణి మొక్కుతూ ఉంటారు. భక్తులు తమ జీవితాలలో అడ్డంకులు ఏర్పడకుండా ఉండేందుకు యమధర్మరాజుకి గండ దీపంలో నూనె పోసి పూజిస్తారు. ఇలా దీపం వెలిగిస్తే గండాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఇవి భారతదేశంలోని కొన్ని అద్భుత ఆలయాలు, వాటి రహస్యాలు. మరి వీడియో మీద మీ కమెంట్స్ తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరో ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.